హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి. ఇదైతే సండే రోజు అండి. అయితే ఇక్కడ టైం 10 అవుతుంది. ఇక్కడ మా అమ్మాయి అయితే ఇల్లు అది ఉడ్చుకొస్తుందండి. ఇక్కడ మేము టిఫిన్కి అయితే నిన్న శనివారం రోజు చికెను చపాతీ చేశానండి. ఇంకా మా అబ్బాయి ఒకటే గోల చికెను చపాతీ చేయమని, ఇంకా చేసి ఆ రోజల్లా అదే తిన్నాము. ఇంకా ఆదివారం పొద్దున కూడా అదే తిన్నామండి. ఇక్కడ ఏంటంటే నేను ఈ పెద్ద లెగ్ పీసులు అయితే తెప్పించానండి. ఇంకా మండీ స్టైల్లో బిర్యానీ చేయమన్నారు మా పిల్లలు. ఇంకా 5 అయితే తెప్పించానండి. కేజీన్నర అయిందంట 5 పెద్ద జాయింట్లు అయితే. ఇంకా ఇందులో అయితే కొంచెం ఉప్పేసి ఇంకా వెనిగర్ ఉంటుంది కదా, అదొక కొంచెం వేసుకొని ఇంకా ముక్కలు పట్టినంత వరకు నీళ్ళైతే పట్టి ఒక అరగంట పావుగంట పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇంకా దాంట్లో ఉన్న బ్లడ్ మొత్తం వచ్చేస్తూ ఉండిద్ది. మంచిగా చికెన్లో వాసన కూడా ఉండదు. ఇంకా చికెన్ కూడా వైట్గా కనపడిద్ది, మనకి ఎంత స్మెల్ ఉండదు ముందు. ఇక్కడ మా అమ్మాయి ఏమో గోంగూర ఒలుస్తుంది. మా అమ్మాయి గోంగూర ఒక్కొక్క ఆకు అయితే ఒలుస్తుంటే మా అత్తయ్య అదే అంటున్నారు, ఎప్పుడు కొలుస్తాను ఇలా ఒక్కొక్క ఆకు అంటే, ఇంకా ఇలా దూసి వెయ్యి అంటే ఇంకా అప్పుడు వేస్తుంది మా అమ్మాయి అయితే. ఇంకా టైం వచ్చేసి 11 అవుతుందండి. ఇంకా లేటుగానే, ఇంకా ఆదివారం పిల్లలు ఇంట్లో ఉంటే లేటుగానే చేసుకుంటాం కదా, ఇంకా నాకు పనులు లేటుగానే అవుతూ ఉంటాయి. ఇంకా చికెన్ అయితే 1కి 4 సార్లు అయితే కడిగేసుకున్నానండి. చూసారు కదా చికెన్ ఎంత వైట్గా కనపడుతుందో. ఇక్కడైతే నేను ధనియాలు అయితే వేపుకుంటున్నానండి. ధనియాల పొడి అయిపోయింది. ఎప్పుడు నేను ఇంకా ఇలాగే ఏపీ బాక్స్లో పెట్టుకుంటాను. ఇంకా అది అయిపోయినాకైతే మళ్ళీ వేసుకుంటూ ఉంటాను. ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఇలా కలుపుకుంటూ వేపేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. పూర్తిగా చల్లారినాకే మిక్సీ పట్టి ఇంకా ఒక బాక్స్లో వేసి ఉంచుకుంటాను. ఇదైతే ఇంకా చికెన్కి కలపడానికి మసాలా వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో అయితే అల్లం చిన్నులపల్లి మసాలా ముందే వేసింది, అది వేసుకున్నాను. ఇంకా మనకు టేస్ట్కి సరిపోయేంత కారం, పసుపు, పెరుగండి. ఇంకా దాంతోపాటు నూనె కొంచెం, ఒక చికెన్ మసాలా, ఒకటేమో చికెన్ బిర్యానీ మసాలా ఉంటే వేసానండి. మామూలుగా అయితే చికెన్ తందూరి మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఆడ అది లేదు కాబట్టి 2 అయితే వేసాను. ఒక్కొక్కటి 5 రూపాయల ప్యాకెట్లు 2 వేసుకున్నాను. మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఒక 3 నిమ్మకాయలు కూడా ఇంకా అది పిండి వేసుకోవాలి ఆ మసాలాలో. ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను, మనకి ముక్కలు కలుపుకోవడానికి ఈజీగా ఉండిద్ది కదా అనేసి. ఇంకా 3 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా మసాలాకు సరిపోయినంత సాల్ట్ వేసుకున్నానండి. దాని తర్వాత ఈ లెగ్ పీస్కి కూడా సాల్ట్ వేసి మంచిగా ముక్కలకి పట్టేటట్టుగా, ఇంకా దానికి ఘాట్లు ఉన్నాయి కదండి, ఆ ఘాటుల్లో కూడా ఇంకా సాల్ట్ వెళ్ళేటట్టుగా ఇంకా ముక్కకి బాగా పట్టిద్ది ఉప్పు అనేది. అప్పుడు సప్పగా అనిపించదు మనకి, మామూలుగా అయితే సప్పగా అనిపిస్తూ ఉండిద్ది. ఇంకా ఇలా ఉప్పు సాల్ట్తో ఇలా ముక్కలకన్నీ పట్టిస్తే కొంచెం ఉప్పు అనేది చికెన్లోకి వెళ్ళి మంచిగా తినేటప్పుడు కొంచెం ఒక రకంగా టేస్ట్ అనిపించిద్ది. ఇంకా ఇలా ముక్కలన్నిటికీ ఇంకా అలా జాయింట్లన్నిటికీ ఉప్పు ఇలా అయితే అన్నిటికీ పట్టేటట్టు పట్టించానండి. ఇంకా ఇందులో అయితే ఇంకా నిమ్మకాయ రసం వేసాను కదా, అది మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నాను. ఇంకా మిక్సీ జార్లో కొంచెం ఉంటే మొత్తం తుడిసి అయితే వేసేసుకుంటున్నానండి. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి. ఇంకా కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను నేను, రెడ్ది ఏదో అంటారు, ఆరెంజ్ ఫుడ్ కలరు కొంచెం వేసుకున్నాను, కొంచెం కలర్ కోసం. ఇంకా ఇలా ఒక్కొక్క జాయింట్ అయితే మంచిగా దాంట్లోకి మసాలా వెళ్ళేటట్టుగా ఇంకా ఘాటులో అలాగా ఇలా అయితే పట్టిస్తున్నానండి. మంచిగా అయితే పట్టిస్తే ఇంకా ముక్క లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా పట్టియాలి. నేను అందుకోసం ఇలా ప్లేట్ అయితే తీసుకున్నానండి. ఇలా అన్ని ముక్కలకి ఇంకా అన్ని జాయింట్లకి కూడా ఇలాగే మసాలా పట్టించేసి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేమే టైం ఉంటే, లేదంటే ఒక అరగంట పెట్టుకున్నా సరిపోద్ది. లేదంటే ఇవాళ మనం రేపు చేసుకోవాలి అంటే ఇవాళ నైట్ కలిపి పెడితే ఇంకా మంచిగా ముక్కలకి మసాలాలు అయితే పడతాయండి. ఇంకా ఆ గ్రేవీ కూడా దాని మీద వేసేసుకున్నాను, ఆ మసాలా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇంకా వంటగది చూసారు కదా, ఇంకా అవన్నీ కలిపేసుకునేసరికి ఎక్కడెక్కడ అయిపోయినాయి. ఇంకా నిన్న జున్ను చేశాను కదా శనివారం రోజు, శుక్రవారం రోజు నైట్ చేసి శనివారం రోజు తింటారు అనేసి ఇంకా అప్పుడైతే కొంచెం తిన్నారు. ఇంకా కొంచెం ఉంటే ఇప్పుడు తింటున్నాం తలా ముక్క. బాగుందంట జున్ను అయితే. ఇంకా నేనైతే 2 ప్యాకెట్లు చేశాను కదండి, ఇంకా అలా 2 రోజులు పిల్లలు ఇంట్లో ఉంటారు తింటారులే అనేసి. ఇంకా టైం వచ్చేసి 11:30 అలా అవుతుందండి. ఇంకా అంట్లన్నీ పెట్టేసుకున్నానండి. ఇంకా ఇందాక వేసుకున్న ధనియాల పొడి అయితే బాక్స్లో తీసేసుకున్నాను. నేను అసలు ధనియాల పొడి వేసింది ఆ చికెన్లో వేద్దామనేసి మర్చిపోయానండి వేయటము. అయినా వాటిల్లో మసాలాలు వేసాను కదా, గరం మసాలా, చికెన్ మసాలా, వాటిల్లో కూడా ఉండిద్ది ధనియాల పొడి. ఇంకా అందుకోసం ఇంకా నేను కూడా వేయలేదు. ఇంకా అంట్లన్నీ పెట్టేసుకొని ఇంకా పొయ్యి కాడ అయితే క్లీన్ చేసుకుని వస్తున్నాను.
ఇప్పటికైతే మళ్ళీ క్లీన్ చేయాలి వంట అయ్యేసరికి. ఇంకా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ బాస్మతి బియ్యం అయితే ఒక 3/4 కిలో అయితే తీసుకున్నానండి. కొంచెమే చేస్తున్నాను. ఇంకా నిన్న కూడా చికెన్ తింటూనే ఉన్నాం 2 రోజుల నుంచి అనేసి ఇంకా కొంచెమే చేశాను. అయినా అది మాకు 2 పూటలు వచ్చింది 3/4 కిలో అంతవరకు. నేను ఇక్కడ ఇది చికెన్ అంతవరకే చూపిస్తున్నానండి. బిర్యానీ ఏమీ వీడియో తీయలేదు నేను. బగారా రైసే బిర్యానీ అంటే. ఇంక ఇలా పెద్దది రేషా ఒకటి తీసుకున్నానండి. ఎందుకంటే ఈ పెద్ద జాయింట్లు పట్టాలి కదా. దాంట్లో కొంచెం నూనె వేసుకున్నాను ఒక 2 స్పూన్లు. ఇంకా వేసేసుకొని ఇలా విడివిడిగా అయితే 4 పక్కల ఈ జాయింట్లు అయితే వేసేసుకున్నాను. 4 పట్టినాయి. ఇంకా ఇంకోటి ఉంది మొత్తం 5 జాయింట్లు వచ్చినాయి కదా. ఇంకోటి అయితే పట్టలేదు. 4 ఇలా 4 వైపులు వేసేసుకొని మీడియం మంట మీద అయితే ఒక 15 నిమిషాలు ఒకవైపు ఉడికించుకోవాలి. ఇంకో దాంట్లో అయితే ఇంకో జాయింట్ అయితే వేసేసుకున్నానండి. ఇలా వేరే బాండీలో దాంట్లో పట్టట్లేదు ఇరుకు అయిపోద్దిలే అన్నట్టుగా. ఇంకా ఆ గ్రేవీ కూడా వాటి మీద వేస్తాను మసాలా. ఆ చికెన్ మీద వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూతేసి ఒక 15 నిమిషాల పాటు కలుపుకుంటూ అయితే పెట్టేసుకున్నానండి. ఒకవైపు ఒక 15 నిమిషాలు మళ్ళీ తిప్పేసుకుంటాం కదా. మళ్ళీ ఒక 15 నిమిషాలు ఒకవైపు పెట్టేసుకుంటే అయిపోద్ది. ఈ బాండీలో పెట్టింది ఏమైందంటే మంచిగా కుక్ అవ్వదు. మామూలుగా డ్రైగా అయిపోతుందిలే అనేసి మొన్న అయితే చేశాను కదా. మా పండగకి ఒకసారి చేశానండి. అప్పుడు కూడా ఇలా మండీ స్టైల్లోనే ఇలా ఉంటాయి కదా లెగ్ పీసులు ఫ్రై చేశాను తందూరిలాగా. అయితే అప్పుడైతే మంచిగా అయితే లోపల దాకా కుక్ అవ్వలేదు, ఉడకలేదు. పైనంత వరకే ఉడికింది. దానివల్ల నేను ఇప్పుడైతే ఇలా ట్రై చేస్తున్నాను. ఒకవైపు ఉడికిందండి, తిప్పేసుకున్నాను. ఇంకా ఆ బాండిలో ఉత్తిగా డ్రై అయిపోయింది, ముక్క లోపల దాకా ఉడకదనేసి ఇంకా ఆ పీస్ కూడా తీసేసుకొని డేషాలు వేసేసుకొని ఒకవైపు 15 నిమిషాలు మరోవైపు ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చానండి. దాని తర్వాత ఇంకో బాండిలో పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకొని హైలో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మంచి కలర్ కోసమే ఇలా బాండీలో వేసుకొని ఫ్రై చేయటం. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇలా కూడా తినొచ్చు, కానీ మనకు తందూరి స్టైల్లో కావాలి కాబట్టి ఇంకా ఇలా బాండీలు వేసేసుకున్నాను. 2 పట్టిని 2 వేసుకున్నానండి. ఇంకా గ్రేవీ ఉంది కదా అది అయితే చికెన్ మీద వేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఆ బాండీలో నూనె కూడా ఇంకా దాని మీద వేస్తా ఒకవైపు కాలినాక ఇంకోవైపు కాల్చుకుంటున్నానండి. చాలా బాగా వచ్చింది చికెన్ అయితే, లోపల దాకా ఉడికింది బాగా. పిల్లలకు కూడా బాగుంది, మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. ఇలాగా కలర్ కోసం అయితే ఇలా బాండీలో పెట్టుకొని వేపేసుకోవాలండి. ఇంకా కొంచెం హైలో పెట్టేసుకొని ఇటు అటు తిప్పుకుంటా కొంచెం కలర్ కోసమే ఇలా అయితే వేపేసుకోవాలి. మనం ఇంకా డేషాలో ఉడికిచ్చాం కాబట్టి ఒక 30 నిమిషాలు 25 నిమిషాల పాటు మంచిగా ఉడికిపోయింది. ఇది ఒక కలర్ కోసం ఇలా హైలో పెట్టేసుకొని తందూరి స్టైల్లో మనకి కావాలంటే హైలో పెట్టేసుకొని ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటేనండి. ఇంకా మనకి కావాల్సినప్పుడు నూనె వేసుకుంటూ ఉండాల్సిందే. అంటే బాండీలో మనకి నూనె అయిపోతూ ఉండేది కదా, అలాంటప్పుడు నూనె కావాలనుకుంటే వేసుకోవాలి. ఇంకా ఇలా మాడింది అయితే తీసుకుంటూ ఉండాలండి, లేదంటే ఇంకో పీస్కి అయితే తగులుతూ ఉండిద్ది ఒకటి అయిపోయినాక. ఇంకా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకున్నానండి. చాలా మంచిగా లోపల దాకా అయితే ఉడికింది ముక్క అయితే. మొన్న అయితే ఉడకలేదండి లోపల దాకా, ఇప్పుడైతే మంచిగా ఉడికింది. ఇంకా నాకు ఈ అన్నం కూరలు అయ్యేసరికి 2:30 అయిందండి ఆదివారం రోజు మధ్యాహ్నం. ఇంకా పొద్దున్న చపాతీ తిన్నాము తలా ఒకటి. ఇంకా ఇప్పుడైతే అన్నం తింటున్నామండి అందరు కూర్చొని. ఇంకా చాలా బాగా వచ్చింది, బాగా కుదిరిందని మా పిల్లలు అయితే చెప్తా ఉన్నారు. మండీ స్టైల్లో బాగా చేసావమ్మా, చాలా బాగా వచ్చిందని చెప్పారండి. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి. ఇక్కడ మా అత్తయ్య అటు చూడు అని తల తిప్పుతున్నారండి వీడియో తీస్తున్నానని. చాలా బాగుందంట. నేను వీడియో మొత్తం కొంచెం స్పీడ్లోనే పెట్టేస్తాను. కొంతమంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత బాగా తినేస్తున్నారు, ఎంత తొందరగా తింటున్నారు అనుకుంటున్నారు. అంటే ఎవరో కాదు, మా వాళ్ళే అంటూ ఉంటారు. మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ ఎందుకు అంత తొందరగా తింటావు అనేసి. అది స్పీడ్ పెడతాను కాబట్టి వీడియో, లేదంటే ఇంకా చాలా పెద్దదైద్ది. ఇంకా దానివల్ల అలా అనిపిస్తూ ఉండిద్దండి. ఇంకా దాంట్లోకి అయితే నేను గోంగూర చేసి ఇంకా బగారా రైస్ చేశానండి. ఇంకా మనకి ఆ షేర్వా కొంచెం ఉండిద్ది ముక్కలు ఉడకబెట్టినప్పుడు, ఆ గ్రేవీ కూడా నేను ఎసట్లో అయితే వేసేసుకున్నాను. అంటే ఇంకా మనం చికెన్ లెగ్ పీస్కి మసాలా పెట్టించాను కదా, పట్టించిన మసాలా ఆ డేషాలో పెట్టినప్పుడు ఇంకా కొంచెం ఉంటే అదైతే ఎసట్లోకి అయితే అన్నంలో వేసేసుకున్నానండి. దానివల్ల ఇంకా మంచిగా పులావ్ అయితే టేస్ట్ వచ్చింది. చాలా బాగుందంట మా అబ్బాయి అంటున్నాడు. ఇంకా ఇలా తలా ఒక లెగ్ పీస్ వేసుకొని తిందామండి. ఇవాళ వీడియో అయితే ఏదేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.